హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా చేయుత పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ముఖ్యంగా ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే ఏప్రిల్ 4వ తారీఖు అండి. టాప్ 5 ప్రధాన అంశాలు కూడా రావడం జరిగిందనమాట. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ చూస్తే వీడియో కింద నల్లకల్లా సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దానిపైన నొక్కండి. సబ్స్క్రైబ్ అవుతారు, బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. ఈ విధంగా లైక్ బటన్ అయితే ఉంటుంది, వెంటనే లైక్ చేసి మిత్రులందరికీ వీడియోని షేర్ చేసే ప్రయత్నం కూడా చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది 6 గ్యారంటీల్లో ఒకటైనటువంటి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి పథకాలకు సంబంధించి కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు అందించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. సో ఇందులో భాగంగానే ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత సంబంధించి ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు అనేది కేటాయించడం జరిగిందనమాట. తాజాగా వచ్చేసి ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి మొదటి విడతలో ప్రతి సోమవారం నిధులు జమ అవుతున్నాయి. కొన్ని చోట్ల వివిధ దశలో అయితే ఇందిరమ్మ ఇల్లు పనులు అనేది పూర్తి దశలో ఉన్నాయి, కొన్ని కంప్లీట్ అయ్యే ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయన్నమాట. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి రెండో విడతకు కీలక ప్రకటన అయితే చేయడం జరిగిందనమాట. సో వీడియోలో ఉన్నట్టు ఈ నెలాఖరులోగా రెండో విడత ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తామని చెప్పేసి రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే తెలియజేయడం జరిగింది. రంగారెడ్డి జిల్లాలో ఆమన్గల్ మండలం మిఠాయిపల్లి పర్యటనలో భాగంగా మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగిందనమాట. ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూసిన వారందరికీ గుడ్ను చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఎందుకంటే రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు అందే వరకు కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పేసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలియడం జరిగింది. బడ్జెట్లో కూడా నిధులు కేటాయించినట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో టాప్ 5 ప్రధాన అంశాలకు సంబంధించి అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. ఇక ముఖ్యంగా తెలంగాణనే గ్యారెంటీ అనమాట. ఆ హామీలు ఎలా అమలు అవుతున్నాయో మా రాష్ట్రం వచ్చి చూడండి అంటూ కేరళలో యూడిఎఫ్ మేనిఫెస్టోల ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ విధంగా కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగిందండి. మరో అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక ప్రఖ్యాత భారతీయ చిత్ర రాజా రవి వర్మ అంటే ముఖ్యంగా ఒక పెయింట్ అయితే వేయడం అయితే జరిగిందనమాట. ఆ పెయింట్కి సంబంధించి యశోద మరియు కృష్ణుడి చిత్రానికి రికార్డు ధరగా పలికిందనమాట. సో 167 కోట్లు అనేది ధర అనేది పలికినట్లు అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. మరొక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. పర్యావరణానికి ముప్పు అనే ఆరోపణలు ఆధారాలు లేవని, కేవలం అనుమానాలతో ప్రాజెక్టు అడ్డుకోవడం సరికాదు, ఆధారాలు లేకుండా పిటిషన్లు అనుమతించేది లేదని అంటే ఎన్జిటి ఏదైతే ఉన్నాయో అంటే పిటిషనర్ లేవనెత్తినటువంటి అంశాలను TOR కావచ్చు మూసీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చినట్లు అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. మనకు డ్వాక్రా మహిళలకు సంబంధించి లేటెస్ట్గా ఒక గుడ్ను చెప్పడం జరిగిందండి. తీపి కబురు, మహిళా సంఘాలకు సొంత భవనాలు అంటే చాలా చోట్ల అయితే సొంత భవనాలు అయితే లేవు కాబట్టి ఇందుకు సంబంధించి స్థలాలు గుర్తింపు అయితే చేయడం జరిగింది. 8,183 స్థలాలు గుర్తింపు అయితే చేశారనమాట. దాదాపు 1,251 చోట్ల పనులు కూడా స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే తెలంగాణలో అంటే తెలంగాణలో ఉపాధి హామీ పథకం కింద మహిళలకు స్వయం సహాయక సంఘాలు సొంత భవనాల నిర్మాణాలు వేగంగా సాగుతున్నాయి అంటున్నారు. ఈ పథకానికి సంబంధించి ఇప్పటికే దాదాపుగా 800 అంటే దాదాపుగా ప్రతి గ్రామంలో ఉండే విధంగా నిర్మాణాలు చేపడుతున్నట్లు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 8,193 చోట్ల స్థలాలు గుర్తించారు. 6,261 చోట భవనాలకు గ్రామాలకు సంబంధించి సో ఏదైతే భవన అంటే ఇవన్నీ అనుమతులు అయితే గ్రామ పంచాయతీ నుంచి అనుమతి తీసుకోవడం జరిగిందనమాట. సో అంగన్వాడీ కేంద్రాలు గ్రామ పంచాయతీలోనూ సమావేశాలు నిర్వహిస్తున్నారు కాబట్టి ఒక్కోసారి వేదికలు దొరకకపోవడంతో ఇబ్బందిగా మారుతుందని చెప్తున్నారు. నేపథ్యంలో రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం ద్వారా భవన నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయం తీసుకుందనమాట. ఒక్కొక్క దానికి దాదాపు ఎస్టిమేషన్ ఎంత అంటే 10 లక్షలతో 200 గజాలలో ఈ యొక్క భవనాన్ని అయితే నిర్మించడానికి సిద్ధం కావడం జరిగిందనమాట. ఈ జిల్లాల వారికి అయితే ఇస్తున్నారనమాట. కొన్ని జిల్లాలో ముఖ్యంగా ఇప్పటికే స్టార్ట్ అయిందని చెప్పే ప్రయత్నం అయితే జరుగుతుందనమాట. సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి చూసుకున్నట్లయితే చాలామంది అయితే అడుగుతున్నారనమాట. ఆసరా పెన్షన్లు పెంపు అనేది ఎప్పటి నుండి ఉండబోతుంది,
అసలు పెన్షన్ అనేది తెలంగాణలో ముఖ్యంగా కొత్త పెన్షన్లకు సంబంధించి చాలా మంది అడుగుతున్నారు. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం ఎన్నికలు ఇచ్చిన హామీ మేరకు త్వరలోనే ఏదైతే 2 లక్షల కొత్త పెన్షన్లకు సంబంధించి ఇచ్చేందుకు అంగీకారం తెలపడం జరిగింది. ఇందుకోసం తాజాగా బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది. 233 కోట్లు అనేది కేటాయించినట్లు ఇక్కడ మనకు అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. అయితే చాలామంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లకు సంబంధించి దరఖాస్తు చేసుకుంటున్నారు. అయితే ఇటీవల కాలంలో మరొక రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. కాగ్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 2 లక్షల వరకు నుంచి 3 లక్షల వరకు పెన్షన్లు అనేది ఇప్పుడు తీసుకున్నటువంటి పెన్షన్లు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా తీసివేయడం జరుగుతుంది. ఈ యొక్క విధానంతో అమలు పరుస్తారన్నమాట. ఈ యొక్క విధానం కొత్త మార్పులు చేర్పులతో అంటూ తెలంగాణ ప్రభుత్వం నుంచి అప్డేట్స్ అయితే వచ్చాయి. ఎవరి పెన్షన్లు తొలగించబోతున్నారు, ఏది లింక్ చేసుకోవాల్సి అయితే ఉండే. సో ఇందుకు సంబంధించి తెలంగాణలో ఆసరా పెన్షన్లు ఎవరైతే పొందుతున్నారో వారికి ఆధార్ కార్డు అనేది చాలామంది లింక్ చేయలేదన్నమాట. దీనివల్ల ఆ లింక్ చేయడం వల్ల ఆ ఆధార్ కార్డుకు వారికి పట్టా పాస్ పుస్తకాలు లేదంటే ఎకరాలు ఎన్ని ఉన్నాయి, వారి ఆర్థిక స్తోమత ఎలా ఉంది, కార్లు ఉన్నాయా, బైకులు ఉన్నాయా, సో ఇలాంటివి అన్ని వివరాలు అయితే ఉంటాయి. కొంతమంది అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాగ్ రిపోర్ట్ ప్రకారం ఏం చెప్తున్నారు ఏంటంటే ముఖ్యంగా తెలంగాణలో పెన్షన్లు తీసుకున్నటువంటి వారి సంఖ్య అంటే అనర్హులు దాదాపు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు సంబంధించి అనర్హులు కూడా పెన్షన్లు అనేది గుర్తిస్తున్నారు. ఇది ప్రభుత్వం సంబంధించి వెంటనే వీటన్నిటిని కూడా తొలగించి కొత్తవి వారికి ఇచ్చే ప్లేస్లో ఇవ్వడానికి అవకాశం కూడా ఉంటుందని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఆధార్ కార్డు అప్డేట్ చేసుకున్నారు. కొంతమంది ప్రభుత్వం సంబంధించినటువంటి ఉద్యోగులు ఉంటారు, వారి తల్లిదండ్రులకు సంబంధించి కూడా పెన్షన్లు అయితే పొందుతున్నారు. కొంతమంది రిటైర్డ్ అయినటువంటి వారు కూడా పెన్షన్లు అనేది పొందుతున్నట్లు ప్రభుత్వం గుర్తించడం జరిగింది. అటువంటి వారికి అయితే ఇవ్వకూడదు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10 ఎకరాలు 20 ఎకరాలు రాష్ట్రం అంటే ఇక ఉన్నత స్థాయిలో ఉండి ఆర్థికంగా బలంగా ఉన్నవారు సైతం పెన్షన్లు పొందుతున్నట్లు గుర్తించడం జరిగింది. కొంతమంది 4 చక్రాలు లారీలు అదేవిధంగా మిల్లర్లు సైతం ఉన్నవారు సైతం ఈ పెన్షన్లు అనేది పొందుతున్నట్లు ప్రభుత్వం మరి ఇవన్నీ కూడా అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. వారందరినీ కూడా తొలగిస్తారన్నమాట. కొంతమంది ఫేక్ సర్టిఫికేట్లు పెట్టారన్నమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా ఈ 2 నెలల్లోనే ప్రాముఖ్యత సంతరించుకుంది. వారి పెన్షన్లు అనేది ఇంటింటి సర్వే అయితే చేయబోతున్నారు. వారి పెన్షన్లు అనేది పూర్తిగా తొలగిస్తారన్నమాట. కొత్త పెన్షన్లకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం గుడ్డని చెప్పింది. గ్రామ స్థాయిలో కూడా దరఖాస్తులు తీసుకుంటున్నారు కాబట్టి సో దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హతలకు సంబంధించి ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి ఏంటనే చాలామంది అడుగుతున్నారు. గ్రామ సభలు, ప్రజావాణి, ఎంపీటీఓలు అదేవిధంగా ఆఫీసులు లేదా పట్టణం మున్సిపల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక విధానం వచ్చిన దరఖాస్తులు ఒకసారి పరిశీలించి అధికారులు వాటిని ఎంపిక చేస్తారు. కావాల్సిన పత్రాలు ఫోటో కావచ్చు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అదేవిధంగా నివాస ధృవీకరణ పత్రాలు, వయసు ధృవీకరణ పత్రాలు, పాస్ పుస్తకం, బ్యాంకు, వితంతు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు సంబంధించి ఏమైనా సర్టిఫికేట్లు ఉంటే సర్టిఫికేట్లు ఇవ్వాలన్నమాట. సో కొత్తగా ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 12 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయన్నమాట. వీటన్నిటిని పరిశీలించి అర్హులైన 2 లక్షల మందిని ఎంపిక చేయడం అధికారులకు సవాలుగా మారింది. ఎట్టి పరిస్థితుల్లోనూ జూన్ 2 నుంచి కొత్త పెన్షన్లు అనేది ఇవ్వబోతున్నారన్నమాట. ఇది ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పే ప్రయత్నం అయితే చేశారనమాట. సో ఇక వయసు అనేది చూసుకున్నట్లయితే 57 సంవత్సరాలు పైబడిన వారు, దివ్యాంగులు అయితే 40% పైబడిన వైకల్యం ఉండాలి. వితంతులు అయితే భర్త డెత్ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ తాజా సమాచారం అండి.